నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను త్రిమూర్తులు. ముందుగా ముఖ్యాంశాలు. భారత అంతరిక్ష చరిత్రలో కొత్త అధ్యాయం. విజయవంతంగా రోదస్తీలోకి బయలుదేరిన శుభాంశు శుక్లా బృందం కెనడీ స్పేస్ సెంటర్ నుంచి ISS కు పయనమైన ఫాల్కన్ 9 రాకెట్. గ్రామ పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు తీర్పు. 3 నెలల్లో ఎన్నికలు నిర్వహించాలని ఆదేశం. 30 రోజుల్లో వార్డుల విభజన ప్రక్రియ పూర్తి చేయాలన్న ఉన్నత న్యాయస్థానం. దేశంలో ఎమర్జెన్సీ విధించి నేటితో 50 ఏళ్లు పూర్తి. నాటి దురాగతాలను మర్చిపోలేమన్న ప్రధాని. ఎమర్జెన్సీ అనుభవాలను సోషల్ మీడియా వేదికగా పంచుకోవాలని ప్రజలకు పిలుపు. ఢిల్లీలో ఈ మధ్యాహ్నం అమిత్ షా ముఖ్య అతిథిగా సంవిధాన్ హత్యా దివస్ కార్యక్రమం. ప్రధాని ఎమర్జెన్సీ అనుభవాలతో కూడిన ది ఎమర్జెన్సీ డైరీస్ పుస్తకం విడుదల. ప్రధాని మోదీ అధ్యక్షతన ఈ సాయంత్రం ఢిల్లీలో కీలక సమావేశం. పోలవరం పనుల పురోగతి, ముంపు అంశాలపై సమీక్ష. తెలంగాణ అభ్యంతరాలను వీడియో కాన్ఫరెన్స్ లో వివరించనున్న అధికారులు. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం. తెలంగాణకు 4 రోజుల పాటు వర్ష సూచన. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్. భారత వ్యోమగామి శుభాంశు శుక్ల రోదస్తీ యాత్ర ప్రారంభమైంది. XM-4 మిషన్లో భాగంగా శుభాంశు శుక్లతో పాటు మరో 3 వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి బయలుదేరారు. ఫాల్కన్ 9 రాకెట్లో ISSకు వెళ్లారు. ఫ్లోరిడాలోని నాసా కెనడీ స్పేస్ సెంటర్లో భారత కాలమానం ప్రకారం ఈ మధ్యాహ్నం 12 గంటల 1 నిమిషానికి ప్రయోగం జరిగింది. 28 గంటల ప్రయాణం తర్వాత భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకుంటారు. గురువారం సాయంత్రం 4:30కు వీరి వ్యోమనౌక ISSతో అనుసంధానం అవుతుంది. ISSలో శుభాంశు బృందం 14 రోజుల పాటు ఉంటుంది. Takes flight. Godspeed AX4. Seeing those actuating of the grid fins that John mentioned. Stage 1 landing leg deploy. Stage 2 FTSS saved. Nominal orbital insertion, SpaceX, and we had an incredible ride uphill, and now we like set our course for the International Space Station aboard the newest member of the Dragon fleet. Our spacecraft, named Grace. Grace is more than a name. It reflects the elegance with which we move through space against the backdrop of Earth. భారరహిత స్థితిలో పలు ప్రయోగాలు నిర్వహించడంతో పాటు ప్రధాని మోదీ పాఠశాల విద్యార్థులు ఇతరులతో అక్కడి నుంచి ముచ్చటిస్తారు. ఈ మిషన్కు శుభాంశు పైలట్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. And I'm glad to say that the suggestion and the offer with ISRO, between the ISRO and the DBT, then there are kits provided by some of the IITs, kits provided by the Indian Institute of Sciences, which in other words means that the Indian partner in this entire mission is going to perform experiments related to microgravity, which are going to be of utility to even those agencies which started their space journey much earlier than us, including NASA. So this is a moment where India has come of age. India is today a frontline nation, and it is, I would say, heralds the ascent of India to that pedestal of Viksit Bharat. So the ascent of India to the pedestal of rank 1 Viksit Bharat has started via space. అమెరికాకు చెందిన వాణిజ్య అంతరిక్ష సంస్థ XM స్పేస్ ఈ మిషన్ను చేపట్టింది. భారత రోదస్తీ పరిశోధన సంస్థ ఇస్రో, అమెరికాకు చెందిన నాసా, ఐరోపా అంతరిక్ష సంస్థలు ఇందులో భాగస్వామ్యం వహించాయి. ఈ ప్రయాణం ద్వారా శుభాంశు గడించే అనుభవం 2027లో చేపట్టే స్వీయ మానవ సహిత యాత్ర గగనయానికి ఉపయోగపడుతుందని ఇస్రో చెబుతోంది. ఈ ప్రయోగంతో 41 ఏళ్ల తర్వాత భారత వ్యోమగామి ఒకరు రోదస్తీకి వెళుతున్నారు. 1984లో సోవియట్ యూనియన్కు చెందిన ఇంటర్ కాస్మోస్ కార్యక్రమం కింద భారత్కు చెందిన రాకేష్ శర్మ అంతరిక్షంలోకి వెళ్లి వచ్చారు. ఈ ప్రయోగం తొలుత మే 29న జరగాల్సి ఉన్నప్పటికీ పలు దఫాలుగా వాయిదా పడింది. ఎట్టకేలకు ఈరోజు సాకారమైంది.
గ్రామ పంచాయతీలకు 3 నెలల్లో ఎన్నికలు నిర్వహించాలంటూ హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ఈ మేరకు 30 రోజుల్లో వార్డుల విభజన ప్రక్రియను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది. స్థానిక సంస్థల పాలకవర్గాల గడువు 2024 జనవరి 30వ తేదీతో ముగిసినా ఎన్నికల నిర్వహణలో జాప్యం ఎందుకని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ప్రశ్నించింది. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవటాన్ని సవాలు చేస్తూ పలువురు మాజీ సర్పంచులు దాఖలు చేసిన పిటిషన్లపై సోమవారం విచారణ చేపట్టిన జస్టిస్ టి మాధవీదేవి ఇవాళ తీర్పునిచ్చారు. తొలుత పిటిషనర్ల తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. గత ఏడాది జనవరి 37తో సర్పంచుల పదవీకాలం ముగిసినా ఇప్పటికీ ఎన్నికలు నిర్వహించకుండా ప్రభుత్వం జాప్యం చేస్తోందని, ఇది రాజ్యాంగ తెలంగాణ పంచాయతీరాజ్ చట్టాలకు విరుద్ధమని చెప్పారు. వెంటనే ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని, లేకుంటే పాత సర్పంచులకే బాధ్యతలు అప్పగించాలని కోరారు. ప్రభుత్వం తరపున అదనపు అడ్వకేట్ జనరల్ ఇమ్రాన్ ఖాన్ వాదనలు వినిపిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు చేసి ఎన్నికల ప్రక్రియ చేపట్టాల్సి ఉందని, అందుకోసం నెల రోజుల గడువు అవసరమని కోరారు. ఎన్నికల సంఘం తరపున సీనియర్ న్యాయవాది జి విజయసాగర్ వాదనలు వినిపిస్తూ రిజర్వేషన్లను ఖరారు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని తెలిపారు. ఇది పూర్తి కాగానే ఎన్నికల ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు. ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు ఆమోదం తెలిపాక ప్రక్రియ పూర్తి చేయడానికి 2 నెలల సమయం పడుతుందన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి 3 నెలల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించారు. దేశంలో ఎమర్జెన్సీకి నేటితో 50 ఏళ్లు పూర్తయ్యాయి. 1975 జూన్ 25న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఆర్టికల్ 352 ప్రకారం ఎమర్జెన్సీ విధించడంతో దేశంలో అత్యవసర పరిస్థితి అమల్లోకి వచ్చింది. ఎమర్జెన్సీ 21 నెలల పాటు అమల్లో ఉంది. ఈ సమయం అత్యంత వివాదాస్పద కాలంగా చరిత్రలో నమోదైంది. ఎమర్జెన్సీ కాలంలో పౌర ప్రాథమిక హక్కులు, భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలగటమే కాకుండా పలు నిరంకుశ చర్యలకు అప్పటి ప్రభుత్వం పాల్పడింది. అత్యాయిక స్థితిని వ్యతిరేకించిన విద్యార్థులు, సామాన్యులతో పాటు పలువురు ప్రముఖులు సైతం జైలు పాలయ్యారు. ఎమర్జెన్సీ చీకటి రోజులకు నిరసనగా జూన్ 25న సంవిధాన్ హత్య దివస్గా జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం గత ఏడాది పిలుపునివ్వడంతో పాటు గెజెట్ నోటిఫికేషన్ జారీ చేస్తుంది. ఈ క్రమంలో ఈరోజు దేశంలో పలు చోట్ల హత్యా దివస్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఈ ఉదయం జరిగే కార్యక్రమంలో పలువురు బీజేపీ నేతలు పాల్గొనున్నారు. దేశంలో ఎమర్జెన్సీ విధించి నేటితో 50 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆనాటి రోజులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుర్తు చేసుకున్నారు. నాటి దురాగతాలను భారతీయులెవరూ ఎన్నటికీ మర్చిపోలేనంటూ ఎక్స్ వేదికగా విమర్శించారు. ఎమర్జెన్సీ రోజుల్లో తన ప్రయాణాన్ని వివరించే ఓ పుస్తకం రానున్నట్లు ప్రధాని ప్రకటించారు. ది ఎమర్జెన్సీ డైరీస్ పేరుతో ఈ పుస్తకాన్ని తీసుకొస్తున్నారు. ఎమర్జెన్సీ విధించిన సమయంలో తాను ఆర్ఎస్ఎస్లో యువ ప్రచారకగా పనిచేస్తున్నానని, అప్పట్లో చేపట్టిన ఉద్యమం తనకి ఎన్నో పాఠాలు నేర్పిందని చెప్పారు. మన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను ఈ ఉద్యమం పునరుద్ఘాటించిందని తెలిపారు. అదే సమయంలో ఎంతోమంది రాజకీయ ప్రముఖుల నుంచి నేర్చుకునే అవకాశం కల్పించిందని, ఆ అనుభవాల్లో కొన్నింటిని సమీకరించి బ్లూ క్రాఫ్ట్ డిజిటల్ ఫౌండేషన్ పుస్తక రూపంలో తీసుకొస్తుంది ది ఎమర్జెన్సీస్ డైరీస్ పేరుతో. ఈ పుస్తకం ఆ రోజుల్లో తన ప్రయాణాన్ని వివరిస్తుందని, ఎన్నో జ్ఞాపకాలను గుర్తు చేస్తుందని ప్రధాని మోదీ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ పుస్తకానికి మాజీ ప్రధాని హెచ్డి దేవగౌడ ముందు మాట రాశారు. ఈ పుస్తకాన్ని సాయంత్రం కేంద్ర హోంమంత్రి అమిత్ షా విడుదల చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. జూన్ 25, 1975న అప్పటి కేంద్ర ప్రభుత్వం విధించిన ఎమర్జెన్సీ సమయంలో దేశంలోని ప్రజలు ఎన్నో హింసలు, బాధలు ఎదుర్కొన్నారని అమిత్ షా అన్నారు. అప్పుడు వారు ఎదుర్కొన్న సమస్యలను నేటి తరానికి తెలియజేయడానికి బీజేపీ ప్రభుత్వం జూన్ 25ను సంవిధాన్ హత్య దివస్గా పాటిస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో ప్రతి భారతీయుడిలో వ్యక్తిగత స్వేచ్ఛ, ప్రజాస్వామ్య రక్షణ వంటి విషయాలపై అవగాహన కల్పించడమే తమ ఉద్దేశమని అన్నారు. తద్వారా కాంగ్రెస్ వంటి నియంతృత్వ శక్తులు మళ్లీ అటువంటి భయానక సంఘటనలను పునరావృతం చేయకుండా ఉంటాయని వ్యాఖ్యానించారు. అధికారం నియంతృత్వంగా మారినప్పుడు దానిని పెకిలించే శక్తి ప్రజలకు ఉందని ఈరోజు మనకు గుర్తు చేస్తుందని ఎక్స్లో అమిత్ షా పేర్కొన్నారు. కేవలం తన పదవిని కాపాడుకోవడానికి మాత్రమే అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితిని విధించారన్నారు. ఆ సమయంలో దేశంలో పత్రికా స్వేచ్ఛను హరించి వేశారని, న్యాయ వ్యవస్థ చేతులు కట్టేశారని, సామాజిక కార్యకర్తలను జైల్లో బంధించారని షా పేర్కొన్నారు.
ఎమర్జెన్సీ పాలన భారత చరిత్రలో చీకటి అధ్యాయంగా మాయని మచ్చగా నిలిచిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఎమర్జెన్సీ ప్రకటన 50వ వార్షికోత్సవం సందర్భంగా ఎక్స్ వేదికగా స్పందిస్తూ ఈరోజు ప్రజాస్వామ్యాన్ని అణిచివేసి నియంతృత్వం రాజ్యమేలిన దినంగా ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ విధించిన ఎమర్జెన్సీ స్వాతంత్రాన్ని కాలరాసి వ్యక్తి స్వేచ్ఛను హరించి రాజ్యాంగాన్ని పరిహసించిన దుర్దినమని తెలిపారు. ఎమర్జెన్సీని ఎదిరించి రాజ్యాంగ విలువలను కాపాడుకునేందుకు జైళ్లలో మగ్గిన మహానీయుల త్యాగాలను స్మరిస్తూ రాజ్యాంగ పరిరక్షణకు కృషి చేయాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కేంద్ర బొగ్గు గనుల మంత్రి జి కిషన్ రెడ్డితో సమావేశమయ్యారు. తెలంగాణలో రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై వారు చర్చించారు. రైల్వే ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు కొత్త తరం మెయిన్ లైన్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ MEMU రైళ్లను త్వరలో ప్రవేశపెడతామని అశ్విని వైష్ణవ్ తెలిపారు. 16 నుంచి 20 కోచ్లతో కూడిన ఈ రైళ్లను కాజీపేటలోని రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో తయారు చేస్తారు. ఈ MEMU రైళ్లు గ్రామీణ సెమీ అర్బన్ ప్రాంతాలను అనుసంధానిస్తాయని, ముఖ్యంగా పండుగల సమయంలో ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉంటాయని రైల్వే మంత్రి వివరించారు. 716 కోట్ల రూపాయలతో కాజీపేటలో నిర్మిస్తున్న రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పనులు వేగంగా సాగుతున్నాయి. 2026 జనవరిలోగా ప్రాజెక్టును పూర్తి చేసి మే 2026 నుంచి ఉత్పత్తిని ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దేశంలోని నగరాల్లో ప్రజల జీవన నాణ్యతను మెరుగుపరిచేందుకు చేపట్టిన అటల్ మిషన్ ఫర్ రిజువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ అమృత్ పథకం 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. 2015 జూన్ 25న ప్రారంభమైన ఈ మిషన్ నీటి సరఫరా, మురుగునీటి వ్యవస్థ, రవాణా, పచ్చదనంతో నగరాలను స్వచ్ఛంగా సమగ్రంగా తీర్చిదిద్దుతోంది. ఈ సందర్భంగా అమృత్ 2.0 విజయాలను దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనంలో ఓసారి చూద్దాం. దేశవ్యాప్తంగా అమృత్ మిషన్ 485 నగరాల్లో నీటి సరఫరా, మురుగునీటి వ్యవస్థ, పార్కులు, రవాణా వంటి ప్రాథమిక సేవలపై దృష్టి సారించింది. పేదలకు మెరుగైన సేవలందించేలా మౌలిక వసతులు నిర్మించడం దీని లక్ష్యం కాగా, ఇందులో 2.5% నిధులను పిల్లలు, వృద్ధుల కోసం కేటాయించారు. ఈ మిషన్ కింద ఇప్పటివరకు 79,401 కోట్ల రూపాయల విలువైన పనులు పూర్తయ్యాయి. అమృత్ 2.0ను 2021 అక్టోబర్ 1న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఇది అన్ని నగర పురపాలక సంస్థల్లోనూ అమలు చేస్తూ ప్రజలకు నీటి భద్రత కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది. 500 అమృత్ నగరాల్లో మురుగునీటి సెప్టేజ్ నిర్వహణకు సార్వత్రిక కవరేజీని అందించడం దీని కీలక ఉద్దేశం. మొత్తం బడ్జెట్ 2,99,000 కోట్ల రూపాయలు కాగా, కేంద్రం 76,760 కోట్ల రూపాయలు కేటాయించింది. అమృత్ 2.0 కింద జల్ హీ అమృత్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఇది మురుగునీటి శుద్ధి ప్లాంట్లను సమర్థంగా నిర్వహించి నీటిని పునర్వినియోగం చేస్తూ నీటి లభ్యతను మెరుగుపరుస్తోంది. గత 10 ఏళ్లలో అమృత్ 2.0 కింద 2,73,649 కోట్ల రూపాయల విలువైన 14,828 ప్రాజెక్టులను ఆమోదించారు. ఇందులో సుమారు 1,12,000 కోట్ల రూపాయల విలువైన పనులు పూర్తయ్యాయి. 2.03 కోట్ల నీటి కనెక్షన్లు, 1.50 కోట్ల మురుగునీటి కనెక్షన్లు అందించారు. 544 జలాశయాలను పునరుద్ధరించారు. 9,511 ఎకరాల విస్తీర్ణంలో పచ్చదనాన్ని అభివృద్ధి చేశారు. అమృత్ 2.0లో 3,568 నీటి సరఫరా ప్రాజెక్టులు, 181 లక్షల నీటి కనెక్షన్లు, 10,647 MLD నీటి శుద్ధి ప్లాంట్లను ఏర్పాటు చేశారు. 592 మురుగునీటి సెప్టేజ్ నిర్వహణ ప్రాజెక్టులు, 67.11 లక్షల మురుగునీటి కనెక్షన్లు, 6,739 MLD మురుగునీటి శుద్ధి కర్మాగారాలు నిర్మించారు. టెక్నాలజీ సబ్మిషన్ కింద 120 స్టార్టప్లను ఎంపిక చేసి 82 అమృత్ నగరాల్లో పైలట్ ప్రాజెక్టులకు మ్యాప్ వేశారు. సహాయక బృందాల సభ్యులు పాల్గొనగా 147 కోట్ల రూపాయల విలువైన 1,762 ప్రాజెక్టులు ఆమోదించారు. దశాబ్ద కాలం పూర్తి చేసుకున్న అమృత్ పథకం నగరాల అభివృద్ధిలో మైలురాయిగా నిలిచింది. స్థానిక సంస్థలను బలోపేతం చేస్తూ సమర్థమైన సేవలతో భవిష్య నగరాలకు అమృత్ బాటలు వేస్తోంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్.
తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ ఒక్క క్లిక్ లోనైనా వా చిక్కుకున్నాడు. తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. వెల్కమ్ బ్యాక్. ఏపీలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపట్టిన పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతి, ఆ ప్రాజెక్టు ముంపు తదితర అంశాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలో నేడు కీలక సమావేశం నిర్వహించనున్నారు. సాయంత్రం 6 గంటలకు ప్రారంభమయ్యే ప్రగతి మీటింగ్లో పోలవరం ప్రాజెక్టు అంశాన్ని ఫస్ట్ ఎజెండాగా చేర్చారు. తెలంగాణకు చెందిన అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీటింగ్కు హాజరు కానున్నారు. వాస్తవానికి గత నెల 28న నిర్వహించిన ప్రగతి మీటింగ్లోనే పోలవరం అంశాన్ని చర్చించాల్సి ఉన్నప్పటికీ ఆ అంశాన్ని ఎజెండా నుంచి తొలగించారు. పోలవరం బ్యాక్ వాటర్ ముంపుతో తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతుందని మొదటి నుంచి రాష్ట్రం వాదిస్తోంది. అందుకు అనుగుణంగా ప్రధాని ముందు అభ్యంతరాలను తెలియజేసేందుకు అధికారులు ఎజెండా అంశాలను సిద్ధం చేశారు. ఇరాన్ ఇజ్రాయెల్ ఉద్రిక్తతల నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న భారతీయులను తీసుకురావడానికి కేంద్రం చేపట్టిన ఆపరేషన్ సింధు కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఈ తెల్లవారుజామున ఇరాన్ నుంచి 282 మంది భారతీయులు ఢిల్లీకి చేరుకున్నారు. దీంతో ఆపరేషన్ సింధు కింద ఇప్పటి వరకు 2858 మంది భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చినట్లు విదేశాంగ శాఖ ఎక్స్ వేదికగా తెలిపింది. గత కొన్ని వారాలుగా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతల నడుమ ఈ ఆపరేషన్ ప్రారంభమైంది. న్యూఢిల్లీ చేరుకున్న భారతీయులు సురక్షితంగా స్వదేశం తిరిగి వచ్చినందుకు భారత ప్రభుత్వానికి, ఇరాన్లోని భారత రాయబార కార్యాలయానికి కృతజ్ఞతలు తెలిపారు. बहुत अच्छा महसूस कर रहे हैं, खुदा का शुक्र है कि हम वापस लौट आए और अच्छे से हमारे साथ जो बिहेव हुआ वो भी बहुत अच्छे से, जो एम्बेसी इंडिया की तरफ से वहाँ पर मौजूद थी उनका भी हम बहुत बहुत शुक्रगुजार कर रहे हैं। एम्बेसी के लोग वहाँ पर मौजूद थे हमें लेने के लिए, यानी कुम शहर में, और हमें कोई मुश्किल नहीं हुई और आपका बहुत बहुत शुक्रिया अदा करते हैं। फर्स्ट ऑफ ऑल वी विल थैंक्स टू माय गवर्नमेंट और स्पेशली हमारे प्राइम मिनिस्टर साहब का। दोनों सरकारों ने हमारे साथ कोऑपरेट किया है, ईरान और हिंदुस्तान की दोनों सरकारों ने बहुत ही अच्छा बर्ताव हमारे साथ और बहुत अच्छे। చైనాలోని కింగ్ డావాలో జరిగే 2 రోజుల షాంఘై సహకార సంస్థ ఎస్సీఓ సమావేశంలో పాల్గొనేందుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ బయలుదేరారు. ఈ సమావేశంలో గ్లోబల్ శాంతి, భద్రత కోసం భారత్ చేస్తున్న కృషిని పంచుకునున్నారు. అలాగే ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి సంయుక్త సహకారం అవసరమని పిలుపునివ్వనున్నారు. జూన్ 25, 26 తేదీల్లో జరిగే ఈ ఎస్సీఓ రక్షణ మంత్రుల సమావేశంలో ప్రాంతీయ భద్రతా విషయాలపై విస్తృత చర్చలు జరగనున్నాయి. చైనా, రష్యా తదితర దేశాల రక్షణ మంత్రులతో రాజ్నాథ్ సింగ్ ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా భారత్ ఎస్సీఓ సూత్రాలకు కట్టుబడి ఉంటుందని, ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు ప్రాంతీయ సహకారాన్ని పెంచాలని కోరనుంది. 2020లో లదాఖ్లో ఎల్ఏసీ వద్ద సైనిక ఉద్రిక్తతల తర్వాత భారత మంత్రి చైనాకు వెళుతున్న తొలి సందర్శన. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా ఎస్సీఓ సమావేశం కోసం ఇప్పటికే చైనా చేరుకున్నారు. హైదరాబాద్లో బోనాల జాతరకు వేళైంది. నెల రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగే ఉత్సవాలకు ఇప్పటికే ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసింది. రేపు గోల్కొండలోని జగదాంబిక ఆలయంలో నిర్వహించే ఉత్సవాలతో భాగ్యనగరంలో బోనాలు మొదలవుతాయి. వివరాలు చూద్దాం. తెలంగాణ ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే బోనాల ఉత్సవాలకు రంగం సిద్ధమైంది. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో అమావాస్య తర్వాత వచ్చే గురువారం లేదా ఆదివారం బోనాలు ప్రారంభమవుతాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత బోనాల పండుగను ప్రభుత్వం అధికారిక పండుగగా ప్రకటించింది. దీంతో నెల రోజుల పాటు జరిగే ఉత్సవాల కోసం అధికారులు ప్రధాన ఆలయాల్లో అవసరమైన ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఆలయాల్లో అమ్మవార్లకు భక్తులు బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకోనున్నారు. గోల్కొండ కోటలోని జగదంబిక ఆలయంలో బోనాల పండుగతో జంట నగరాల్లో బోనాల ఉత్సవాలు ప్రారంభించడం ఆనవాయితీగా వస్తోంది. గోల్కొండ కోటలో బోనాలు మొదట ప్రారంభించే సంప్రదాయం కులీ కుతూబ్ షా కాలం నుంచి వస్తోంది. అప్పట్లో కులీ కుతూబ్ షా నిర్వహించగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో బోనాల ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు అందజేస్తారు.
గోల్కొండలో నెల రోజుల పాటు జరిగే ప్రత్యేక పూజలకు నగరంతో పాటు వివిధ జిల్లాల నుంచి లక్షలాది మంది భక్తులు రానున్నారు. వీరి కోసం గోల్కొండ కోటలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బోనాలు జరిగే ఆదివారం, గురువారం రోజుల్లో సందర్శకులకు గోల్కొండకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నారు. బోనాల ఉత్సవాలలో భాగంగా తొలి రోజు లంగర్ హౌస్ చౌరస్తా నుంచి అమ్మవారి తొట్టెల ఊరేగింపు నిర్వహిస్తారు. బోనాల ఉత్సవాల సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయం ప్రాంగణంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. గత ఏడాది చోటు చేసుకున్న పొరపాట్లను సమీక్షించుకుని స్థానికుల సహకారంతో బోనాలను విజయవంతం చేయాలని అధికారులకు సూచించారు. ఆతిథ్యం ఇవ్వటంలో నగర ప్రజలు ఎవరికీ తీసిపోరని, దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులకు స్థానికులు ఆతిథ్యం ఇవ్వాలని సూచించారు. నాడు గోల్కొండ తొలి బోనంతో ప్రారంభమై 1న బల్కంపేట కళ్యాణము, 13న ఉజ్జయిని మహంకాళి బోనము, 14 నాడు భవిష్యవాణి, 20 తారీఖు లాల్ దర్వాజా బోనాలతో ఈ నెల రోజుల పాటు హైదరాబాద్లో జరిగే ఆషాఢ మాస బోనాలకు ప్రభుత్వం తరఫున గౌరవ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అన్ని రకాల ఏర్పాట్లు చేస్తా ఉన్నాం. ఆషాఢ మాసం బోనాల జాతర సందర్భంగా జంట నగరాల్లోని ప్రముఖ అమ్మవారి ఆలయాలకు ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి జూలై 13న సీఎం రేవంత్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. జూలై 20న లాల్ దర్వాజా అమ్మవారికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, జూన్ 26న ప్రారంభమయ్యే గోల్కొండ జగదాంబిక అమ్మవారికి స్పీకర్ గడ్డం ప్రకాష్, మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ పట్టు వస్త్రాలు అందజేస్తారు. హైదరాబాద్, సికింద్రాబాద్లోని మొత్తం 20 ఆలయాలకు ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. మొత్తం మీద బోనాల ఉత్సవ సందడికి భాగ్యనగరం సమాయత్తమైంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. బులెటిన్లో ఇప్పుడు మరో షార్ట్ బ్రేక్. This is no ordinary sky. This is where legends are born. Clear to space transition. Roger. Re-engaging heat. In the vast expanse above, the Indian Air Force reigns. Unseen, unstoppable, unmatched. Join the Indian Air Force to be a cut above. వెల్కమ్ బ్యాక్. యాదాద్రి భువనగిరి జిల్లాలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఊపందుకున్నాయి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నుంచి ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ, యోగా దినోత్సవం, పాఠశాలలకు సౌకర్యాల వరకు జిల్లాలో జరిగిన కీలక పరిణామాలను జిల్లా రౌండప్లో చూద్దాం. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని బీబీనగర్ ఎయిమ్స్లో ఘనంగా జరుపుకున్నారు. మెడికల్ విద్యార్థులు, ఫ్యాకల్టీ, డాక్టర్లు యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్య అతిథి కిరణ్ గోపాల్ వాస్క్ మొక్కలు నాటి యోగా ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెప్పారు. ఎయిమ్స్ డీన్ డాక్టర్ రాహుల్ నారాయణ, సూపరింటెండెంట్ డాక్టర్ అభిషేక్ అరోరా పాల్గొన్నారు. జిల్లాలోని 730 పాఠశాలల్లో 51,542 మంది విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్లు, యూనిఫామ్లు పంపిణీ చేసింది. గతంలో ఆలస్యమైన పుస్తకాల పంపిణీని సరిదిద్ది సమయానికి అందించే ఏర్పాట్లు చేసినట్లు డిఈఓ సత్యనారాయణ తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం వాసాలపల్లిలో జరిగిన బహిరంగ సమావేశంలో 250 మందికి ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పంపిణీ చేశారు. గత ప్రభుత్వంలో లోపాలను సరిదిద్దేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భువనగిరి యాదగిరిగుట్ట రహదారిలో నూతనంగా నిర్మించిన మినీ శిల్పారామాన్ని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, కలెక్టర్ హనుమంతరావు ప్రారంభించారు. యాదగిరిగుట్ట భక్తుల సౌకర్యార్థం ఏర్పాటైన ఈ శిల్పారామంలో స్టాల్స్లో నల్గొండ జిల్లా ఉత్పత్తులు ప్రదర్శనలో ఉన్నాయి. టికెట్ ధరలు పెద్దలకు 20 రూపాయలు, పిల్లలకు 10 రూపాయలుగా నిర్ణయించారు. వేసవి సెలవులు ముగిసే ముందు యాదాద్రి దేవాలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శనం చేసుకున్నారు. ఒకే రోజు రికార్డు స్థాయిలో 90,000 మంది దర్శించుకున్నారు. అధికారులు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నప్పటికీ దర్శనానికి 3 గంటల సమయం, ప్రసాదాల కోసం కొంత వేచి చూడాల్సి వస్తోంది.
ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్లో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదులు పెద్ద సంఖ్యలో అందుతున్నాయి. కలెక్టర్ హనుమంతరావు, అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, భాస్కర్ రావు ఈ అర్జీలను స్వీకరించి వీలైనంత త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశిస్తున్నారు. రెవెన్యూ, వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖల నుంచి ఎక్కువ పిటిషన్లు వస్తున్నాయి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ఆదిలాబాద్ జిల్లా పోలీసు డాగ్ స్క్వాడ్లోని స్తునకాల కోసం రాష్ట్రంలోనే తొలిసారిగా ఈత కొలను నిర్మించారు. నేర పరిశోధనలో పోలీసులకు సహాయపడే ఈ జాగిలాల ఆరోగ్యం, వ్యాయామం, ఉత్సాహం కోసం జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ చొరవతో పోలీసు హెడ్ క్వార్టర్స్లో ఈ ఈత కొలను ఏర్పాటు చేశారు. ఈ కొలనును ఇటీవల ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రారంభించారు. డాగ్ స్క్వాడ్లో 8 జాగిలాలున్నాయి. వీటిలో 5 పేలుడు పదార్థాలను, 1 మాదక ద్రవ్యాలను గుర్తిస్తాయి. మిగిలిన 2 నేరస్తులను పట్టుకునేలా శిక్షణ పొందాయి. ప్రముఖుల పర్యటనల సమయంలో వీటి సేవలను విరివిగా వినియోగిస్తున్నారు. వేసవిలో అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఈ జాగిలాల ఆరోగ్యం కోసం ఈత కొలను ఏర్పాటు చేశారు. ఈత ద్వారా వ్యాయామం, ఉపశమనంతో పాటు శునకాలు ఆరోగ్యంగా ఉంటాయని డాగ్ స్క్వాడ్ సిబ్బంది తెలిపారు. ఈతలో కూడా వీటికి ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు వివరించారు. చొరవతో ఈ డాగ్ స్క్వాడ్ నందు స్విమ్మింగ్ పూల్ నిర్మించడం జరిగింది. ఇప్పుడు మేము డాగ్ స్క్వాడ్ లో స్విమ్మింగ్ పూల్ డాగులన్నీ స్విమ్మింగ్ చేస్తూ ఉంటే ఆహ్లాదకరమైన హ్యాపీగా ఉంటున్నాయి. మాకు హ్యాండ్లర్కు డాగులకు మధ్య ప్రేమ పెరిగింది. దానికి మనము ఒక 2 కిలోమీటర్లు రన్నింగ్ చేస్తే ఎలా అలసిపోయి ఫిట్గా ఉంటుందో అదేవిధంగా స్విమ్మింగ్ చేసి ఒక 15-20 నిమిషాలు స్విమ్మింగ్ చేస్తే అంత ఎనర్జీ ఉంటుంది. అది హ్యాపీగా సెలవు తీరుతుంది సార్. మనము నిద్ర పట్టడం కానీ దానికి బోన్ పవర్ పెరిగి మన రక్త ప్రసరణ బాగా జరిగి మా మాట చెప్పే హ్యాండ్లర్ చెప్పే మాట ఎప్పుడు తొందరగా విని మనం నెక్స్ట్ డ్యూటీ చేయడానికి రెడీ ఉంటాం. జావలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా అద్భుత ఫామ్లో మరో టైటిల్ సొంతం చేసుకున్నాడు. మంగళవారం చెక్ రిపబ్లికన్లోని ఓస్ట్రావా గోల్డెన్ స్పైక్ మీట్లో 85.29 మీటర్ల త్రోతో అతడు విజేతగా నిలిచాడు. దక్షిణాఫ్రికాకు చెందిన డౌ స్మిత్ 84.12 మీటర్లతో రెండో స్థానం, ప్రపంచ మాజీ ఛాంపియన్ ఆండర్సన్ పీటర్స్ 83.63 మీటర్లతో మూడో స్థానం సాధించారు. కాగా ఈ నెల 20న ప్యారిస్ డైమండ్ లీగ్లో టైటిల్ గెలిచిన నీరజ్ అంతకుముందు దోహా డైమండ్ లీగ్లో 90 మీటర్ల మైలురాయిని అందుకున్నాడు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా 4 రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, కామారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మరోవైపు నిన్న మంగళవారం హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. భారత అంతరిక్ష చరిత్రలో కొత్త అధ్యాయం. విజయవంతంగా రోదస్తీలోకి బయలుదేరిన శుభాంశు శుక్లా బృందం కెనడీ స్పేస్ సెంటర్ నుంచి ISS కు పయనమైన ఫాల్కన్ 9 రాకెట్. గ్రామ పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు తీర్పు. 3 నెలల్లో ఎన్నికలు నిర్వహించాలని ఆదేశం. 30 రోజుల్లో వార్డుల విభజన ప్రక్రియ పూర్తి చేయాలన్న ఉన్నత న్యాయస్థానం. దేశంలో ఎమర్జెన్సీ విధించి నేటితో 50 ఏళ్లు పూర్తి. నాటి దురాగతాలను మర్చిపోలేమన్న ప్రధాని. ఎమర్జెన్సీ అనుభవాలను సోషల్ మీడియా వేదికగా పంచుకోవాలని ప్రజలకు పిలుపు. ఢిల్లీలో ఈ మధ్యాహ్నం అమిత్ షా ముఖ్య అతిథిగా సంవిధాన్ హత్యా దివస్ కార్యక్రమం. ప్రధాని ఎమర్జెన్సీ అనుభవాలతో కూడిన ది ఎమర్జెన్సీ డైరీస్ పుస్తకం విడుదల. ప్రధాని మోదీ అధ్యక్షతన ఈ సాయంత్రం ఢిల్లీలో కీలక సమావేశం. పోలవరం పనుల పురోగతి, ముంపు అంశాలపై సమీక్ష. తెలంగాణ అభ్యంతరాలను వీడియో కాన్ఫరెన్స్ లో వివరించనున్న అధికారులు. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం. తెలంగాణకు 4 రోజుల పాటు వర్ష సూచన. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్ అయితే DD న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే DD న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్,
ఫేస్బుక్ అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.